ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథానిక కళలకే ప్రాణముస్తే డాక్టర్ ఉదారి నారాయణ కథానిక. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కవి ఉపాధ్యాయుడు ఉదారి నారాయణ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తెలుగు సాహిత్యంలో PhD పట్టా పొందిన వారిలో మొదటి వ్యక్తి. అనేక వచన కవితలను రాశారు. అంతేకాకుండా రేడియో నాటికలు, వ్యాసాలు, సమీక్షలు, తెలంగాణ ఉద్యమ పాటలు రాసి అనేక పత్రికలలో ప్రచురించాడు. ఇందులో పొక్కిలి, తంగేడువనం, తొలిపొద్దు, మట్టి ముద్ర వంటి కవితా సంకలనాలలో ఇతని కవితలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని కవితలు ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. ఇప్పుడు విందాం కళలకే ప్రాణముస్తే డాక్టర్ ఉదారి నారాయణ కథానిక. ఎప్పట్లాగే శాంతమ్మ ఇంటి పనులు చకచకా చేస్తూ పోతున్నది. తెల్లారేసరికి వాకిలిని ముగ్గులతో అలంకరించింది. బోళ్లు తోమి స్నానం చేసింది. ఒక పొయ్యి మీద ఛాయ, ఇంకో పొయ్యి మీద పప్పు ఉడకబెడుతున్నది. ఎడ్లు మేపుకొచ్చి మొగురంకు ఒరిగి కూర్చున్న ధర్మన్నకు శాంతబాయి ఛాయ్ ఇచ్చింది. తండ్రితో హరిత కూడా తోషులు ఛాయ తింటున్నది. శాంతమ్మ పనులన్నీ అవుతున్న కొద్దీ హరితకు ఆందోళన ఎక్కువైంది. నిన్న తండ్రి ధర్మన్నకు చెప్పి పంపించినా ఆ పని కాలేదు. అందుకే ఈ రోజన్నా అవుతుందా కాదా అని హరిత గుండె మరింత వేగంగా కొట్టుకుంటున్నది. తల్లి చేనుకు తయారవుతున్న కొద్దీ అయ్యో ఇయ్యల్లా సర్పంచ్ మామతో అడిగించాలా అనుకున్నది హరిత. అవ్వా, నువ్వన్నా కొంచెం చెప్పవే సర్పంచ్ మామకు. ఏం చెప్పాలా, మీ బాపుకే ఇనడైతే నాకింటడా పట్టించుకోనట్టు జవాబిచ్చింది శాంత. లేదే, అట్లా చెయ్యకే, నువ్వు చెప్తే ఇంటడేమోనే తల్లి కొంగును మెలేస్తూ బతిమిలాడుతున్నది హరిత. ఆ మనిషి ఇనే రకం కాదు. అండ్లా ఊళ్ళే ఎన్నో చెట్లు పోతున్నాయి, మన చెట్టు ఒక లెక్కనా? అదిగాక సడకు మీదున్న చెట్లనే నరికేస్తున్నలు, మనది సుఖ గట్లనే తోమిదనే ఉన్నది, దానికి ఓళ్ళేం చేస్తలు అంది శాంత. తన ఆశలన్నీ అడియాశలవుతున్నాయని బాధపడసాగింది హరిత. చిన్నప్పటి నుంచి కష్టపడి ప్రేమతో పెంచుకున్న వేప చెట్టు ఈ రోజు నుంచి కనబడకుండా పోతున్నదని ఏడుస్తూ మాటిమాటికి ఆ చెట్టునే తిరిగి చూస్తూ పుస్తకాలు తీసుకొని బడికి వెళ్తున్నప్పుడు, అవ్వా, నువ్వైతే ఆ సర్పంచ్ మామని అడిగి చూడే దీనంగా అడిగింది హరిత. నిన్ననే మస్త బతిమలాడినా, మా బుజ్జికి చెట్లంటే మస్తు ఇష్టం, ఎంతో కష్టపడి పెంచుకుంటున్నదని బతిమలాడిననే. తప్పదు ధర్మన భావ, అంత కావాలంటే దులాపురం నుంచి మరలా మంచి మొక్కలు తెప్పిస్తా అన్నడని తండ్రి ఓదార్చే ప్రయత్నం చేశాడు. చేసేదేమి లేక తోటి పిల్లలు పిలుస్తుండడంతో భారంగా బడికెళ్ళింది హరిత. హరిత 6వ తరగతి చదువుతున్నది. చదువంటే హరితకు చెప్పలేనంత ఇష్టం. ఆవులు, మేకలు, చెట్లు, పిట్టలన్నా ఎంతో ఇష్టం. అందుకే శాంత ఇల్లు రకరకాల చెట్లతో, పూలతో ఇంద్రధనస్సులా మెరిసిపోతుంది. అట్లాగే హరితకు లేగదూడలన్నా, మేకలన్నా మరీ ఇష్టం. లేగదూడలకు గడ్డి తెచ్చి తినిపించడం, అప్పుడే పుట్టిన లేగల కాళ్ళ గిట్టలను శుభ్రం చేయడము, నీళ్లు పెట్టడము, మేకపిల్లల్ని తల్లి దగ్గరకు తీసుకెళ్ళి సన్ను నోటికి అందివ్వడం, తండ్రితో ఎడ్లబండిపై చేనుకెళ్ళి ఆరికొమ్మలు పిల్లలకు తేవడం ఎంతో ఇష్టంగా చేసేది. బడి నుంచి రాగానే వాటి ఆలన పాలన చూసి కొంచెం సేపు మేకపిల్లలతో ఆడుకోవడం హరితకు చెప్పలేనంత సరదా. ఉదయం కూడా కండ్లు నలుపుకుంటూ కొట్టంలోకెళ్ళి వాటిని చూడందే ఇతర పని ఏదీ ముట్టుకోదు. వాటికి నొప్పొచ్చినా రోగమొచ్చినా తగ్గే వరకు తల్లడిల్లేది. ధర్మన్న, శాంతలు కూడా బిడ్డను ఒక్క మాట అనకుండా చూసుకుంటారు. ఆమె సంతోషమే వాళ్ల సంతోషం అన్నట్టు హరితను పెంచారు. కూతురు సరదాను చూసి మురిసిపోతుంటారు. కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఊరి పనులన్నీ ఒక్కొక్కటి మొదలవుతున్నాయి. గ్రామంలో సీసీ రోడ్లు, గజగాటు, కరెంటు, బోరింగ్లు అన్నీ మంజూరు చేయిస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాడు కొత్త సర్పంచ్. ఊరంతా రోడ్లు వెడల్పు కార్యక్రమం ఊపందుకున్నది. జేసీబీ తొండం మిషను రోడ్లకు అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద బండలను, చెట్లను అమాంతం తీసేస్తున్నది. మహావృక్షాలు సైతం మహాపురుషుల్లాగా నేలకొరుగుతున్నాయి. చేతుల్లేని మిషన్లు చేసే పనిని ఊరంతా వింతగా చూస్తున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం ఈరోజు ధర్మన్న ఇంటి దగ్గరికి వచ్చింది. తన ఇంటి ముందర వేప చెట్టు చావడానికి ముందు చూసినట్లు చూస్తున్నది. తన బిడ్డ హరిత పానపానంగా పెంచుకున్నది ఈ చెట్టును. ఏ జంతువు, మనుషులు ముట్టకుండా
చూపులనే కంచెగా చుట్టి కాపాడుకున్నది. చెట్టు కోసం పొల్ల తనలాడి ఏడ్చుకుంటా బడికి వాయే. మేమేం చేస్తాం, మా చేతులేమున్నది. పాపం ఇప్పుడిది నేలమట్టమైతే పొజ్జామట్టు షాళ్ళకెళ్ళి వచ్చినాక ఎంత ఏడుస్తుందో ఏమో. ధర్మన్న బాధపడుతున్నాడు. అమ్మా అమ్మా, ఈరోజు మనం ఉండే చెట్టును నరికేస్తున్నారట. మనము ఉండడం ఎట్లా? చెట్టు మీది పక్షిపిల్ల తల్లితో భయపడుతూ అన్నది. నిజంగానా? అయితే మన ఇల్లు కూడా కూలిపోతుంది మరి, దీనంగా అన్నది మరో పక్షిపిల్ల. ఊర్లో పెద్ద పెద్ద చెట్లను కూల్చేస్తున్నారు, ఏం చేద్దాం? మనలాగా ఎన్నో పక్షులు విలవిల కొట్టుకుంటున్నాయి అన్నది తల్లి పక్షి. మనం కూడా అలాగే అయిపోతామా? అంది పక్షిపిల్ల. లేదమ్మా, ఎవరు ఏమి చేసినా మనల్ని మాత్రం హరితక్క తప్పకుండా కాపాడుతుంది. ఓహో, అలాగైతే మనకేం భయం లేదన్నట్టు సంతోషంగా అన్నది చిన్న పక్షిపిల్ల. హరితక్కకు పక్షులంటే చాలా ఇష్టం. మనకు కూడా ప్రతిరోజు మట్టి గిన్నెలో నీళ్లు పెడుతుంది, అన్నం మెతుకులు, ధాన్యం గింజలు సిద్ధంగా ఉంచుతుంది. కొంచెం గాలి దుమారం వచ్చినా విలవల్లాడిపోతుంది. ఒకసారి మేము చిన్నగున్నప్పుడు గాలి దుమారంతో చెట్టు నేల కొరిగెట్టు కిందికి వంగింది. హరితక్క ఏడుస్తూ మేము చెట్టు కింద జారిపడకుండా చెట్టు కొమ్మలకు దుప్పటి కప్పి కాపాడింది అని ధైర్యంగా చెప్పింది తన పిల్లలకు పక్షి తల్లి. ఏమోనమ్మా, నాకైతే చాలా భయంగా ఉంది. ఆ తొండం మిషన్ చూడు, ఆకలితో ఉన్న మొసల్లాగా మన వైపే వస్తున్నట్టు అనిపిస్తున్నది అన్నది భయంగా చిన్న పక్షిపిల్ల. ఆపద కాలంలో కీడు జరుగుతుందో లేదో తెలియనప్పుడు అనవసరంగా భయపడొద్దు, హాయిగా పడుకోండి, నేనున్నానుగా అంటూ ఓదార్చింది పక్షి తల్లి, రెక్కల కింద పిల్లల్ని ఒత్తుకుంటూ. సాయంత్రం బడి నుంచి హరిత పరిగెత్తుకుంటూ గాబరాగా ఇంటికొచ్చేసరికి తాను మురిపెంగా పెంచుకున్న చెట్టు నేలకూలిపోయింది. దాని కొమ్మలు కాండంను చూస్తూ ఆగకుండా ఏడ్చేసింది హరిత. అమ్మా నాన్నలు ఎంత ఊరుకోబెట్టినా దుఃఖం ఆగడం లేదు. మేమేం చెయ్యాలా? మా చేతులేమున్నది? ఆయన బాపు నేను మస్త కోసి చేసినాం. గిట్లా తిండి తినక ఏడ్చుకుంటా పండి చేరితే పోయిన చెట్టు వస్తుందా? ఇంత బుక్కెడు తిని బడికి పో, నువ్వు మూడొద్దులాయ బడికి పోక, చదువు వెనకబడుతుంది అని తల్లి హరిత పక్కన మంచంలో కూర్చొని ఓదారుస్తున్నది. హరిత ఏడుస్తూనే ఉన్నది. హరిత చెట్టు కోసం అన్నం మానేసి ఏడ్చుకుంటూ పండుకొని ఉండడం ఈ నోట ఆ నోట ఊరంతా పాకిపోయింది. చివరికి ఉపాధ్యాయులందరికీ తెలిసింది. ఎంత ప్రశాంతంగా ఉందామన్నా కూలిపోయిన వేప చెట్టు దృశ్యమే కళ్ళ ముందు కదులుతున్నది హరితకు. అది మొక్కగా ఉన్నప్పుడు ఇంటికి తెచ్చి ప్రాణంగా నాటడం, రోజు నీళ్లు పోయడం, గొడ్డు గోదా ముట్టకుండా కంప నాటడం, ఈ జ్ఞాపకాలన్నీ హరిత మనసును మరింత చుట్టుకుంటున్నాయి. చెట్టు లేనిదే మనిషి బ్రతకలేడు. కానీ అదే చెట్టును రోడ్ల పేరుతో, భవనాల పేరుతో నిర్దయగా నరికేస్తున్నారు. అదే రోడ్డుపై ధనవంతుల మేడలు మిద్దెలుంటే తీసేస్తారా? హరిత మనసు చెప్పలేని ఆందోళనకు గురవుతున్నది. హోటల్ ముందు ఊరి జనం గుంపులు గుంపులుగా ఛాయలు తాగుతూ దినపత్రికలు చదువుతూ ఉన్నారు. అంతలో ఒక ట్రాక్టర్లో పెద్ద చెట్టును వేర్లతో సహా పెకిలించి పీక్కొని ఎవరో వస్తున్నారు. వెనుక ఒక జీబులో కొందరు, మరో జీబులో కొందరు వస్తున్నారు. హోటల్ ముందర జీబు నుంచి ఖాకీ యూనిఫామ్ వేసుకున్న యువ ఆఫీసర్ దిగింది. ధర్మన్న ఇల్లెక్కడా? అగో అక్కడ పూల చెట్టు కనబడుతుంది చూడు, గదే. పెద్ద మనిషి చెప్పేలోగా క్షణాల్లో అక్కడికి చెట్టుతో ఉన్న ట్రాక్టర్, మిగతా మనుషులు, ప్రోక్రేన్లు వచ్చి దిగాయి. అమ్మా, మీరు మా ఇంటికి ధర్మన్న అనగానే నేను ఫారెస్ట్ ఆఫీసర్ అనితని. ఏం పనికొచ్చిండ్లు అన్నాడు ధర్మన్న ఆశ్చర్యంగా. మీ కూతురు హరిత ఇంటి ముందర చెట్టు పోయినందుకు అన్నం నీళ్లు మానేసి ఏడుస్తున్నదని తెలిసింది. ధర్మన్న అనిత మాట్లాడుకునే లోపు ధర్మన్న ఇంటి ముందు ట్రాక్టర్లో తెచ్చిన చెట్టును పాతేశారు. ఒక డ్రమ్ము నీళ్లు పోశారు. ఊరంతా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. హరిత ఇంట్లోంచి చూసేసరికి పోయిన తన వేపలాగే దానిలాగే మరో వేప చెట్టు ఉండడం చూసి చాలా సంతోషపడ్డది. హరిత ఆనందానికి అంతులేదు. చూశారా, ఈ పాపలాగే మీ అందరికీ చెట్టు మీద ప్రాణం ఉంటే మన అడవులు ఇంత నాశనం అయ్యేవా? ఈ భూమిపై ఉన్న జీవకోటికి ప్రాణాధారం ఈ చెట్టే. చెట్టే మనిషికి ప్రత్యక్ష దైవం. మనిషి స్వార్థం కోసం, సుఖం కోసం అమ్మలాంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేయడం ఎంత దారుణం అంటూ
అక్కడి వారిని ఉద్దేశించి అన్నది అనిత. మీ ఊరి సహకారం ఉంటే కూలిపోయిన చెట్లన్నిటినీ బ్రతికిస్తాము. ఇంటింటికి 2 చెట్లు మేమే స్వయంగా సప్లై చేస్తాం. మీ ఊర్లో రాబోయే రోజుల్లో ఆకుపచ్చని ఆకాశం కనబడుతుంది. అనిత మాటలు విన్న ఊరు జనమంతా చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్ మేడం అంటూ హరిత అనిత దగ్గరికి వెళ్ళింది. థ్యాంక్ యూ అంటూ అనిత హరిత చేతులు కలిపింది. ఇక నుంచి నువ్వు ఏ చెట్టు అడిగినా పంపిస్తాను, ఎన్ని అడిగినా ఇస్తాను, డోంట్ వర్రీ అంటూ హరిత భుజం మీద చెయ్యేసి చెప్పింది అనిత. మరి మేడం నా అంటూ కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్న హరిత అనగానే, ఏమిటి చెప్పు చెప్పు హరిత, ఆగిపోయామేం అంటూ ఆప్యాయంగా తలనిమురుతూ అంది అనిత. చెట్టు మీదున్న పిట్టపిల్లలు దాని తల్లి పాపం ఏమైనాయో ఏమో అని హరిత అనేసరికి, అవన్నీ మా పెరట్లో భద్రంగా ఉన్నాయి చంద్రయ్య చెప్పాడు. హరిత పరిగెత్తుకుంటూ వెళ్ళి పిట్టపిల్లలను తల్లిని చూసి చాలా సంబరపడ్డది. ఫారెస్ట్ ఆఫీసర్ అనిత జీబు దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. కథానిక కార్యక్రమంలో కళలకే ప్రాణముస్తే డాక్టర్ ఉదారి నారాయణ కథానిక. అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.